నేను మొదటిసారిగా చేసిన ఈ మైసూర్ పాక్కి ఇంట్లో వాళ్ళు ఏం వంకలు పెడతారా అనుకున్నా చేసేటప్పుడు, కానీ తిన్నాక మాత్రం నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. మొదటిసారి చేస్తున్నాను, ఎలా వస్తుందా అనుకుంటే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను, కానీ కింద చాలా మంది కామెంట్స్ లో అక్క కరెక్ట్ గా కొలతలు చెప్పండి మీరు ఎలా చేశారో అని చెప్పి అడుగుతున్నారని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ గా చేశాను నేనైతే చెప్పుకోను, కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. 2 కప్స్ షుగర్ కి 2.5 కప్స్ వరకు శనగపిండి వేసాను. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ షుగర్ కి 2 కప్స్ పిండిని మాత్రమే వేసుకోండి. వేళ్లతో చూపించాను కదా, తీగ పాకం లాగా రావాలి. మొత్తం కరిగిన తర్వాత ఏ మాత్రం గట్టి పడినా మైసూర్ పాక్ గట్టిగా అయిపోతుంది. పాకం పట్టేటప్పుడే 1 కప్పు నూనె 1 కప్పు నెయ్యి వేసి బాగా వేడి చేసుకొని ఆ పట్టిన నూనె కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా దాదాపు అరగంట తిప్పుతూ ఉండాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైసూర్ పాక లెందీగా ఉంది, దీన్ని బర్ఫీ అని సింపుల్ గా మా పిల్లలు షార్ట్ కట్ లో పిలుస్తున్నారు. మీరు ట్రై చేయండి.